బాగా నామినేషన్ చేస్తారో బాండింగ్స్ అని చెప్పి నామినేషన్ చేస్తారో టీమ్ లో అందరూ కళ్యాణ్ అందరూ కూడా నాకు చెప్పారు డోంట్ ట్రస్ట్ పవన్ నే కంటెంట్ చేయాలనుకున్నావు. కంటెంటర్ అయిన తర్వాత నా డబ్బులు పవన్ సపోర్ట్ చేయడానికి వచ్చావా గేమ్ ఆడడానికి వచ్చావా? 4000 ఉన్నప్పుడు ఇక్కడ డిస్కషన్ పెట్టుకున్నారు కదా మీరు తనుజ గారు, డబ్బులన్నీ మిగతా నీకు ఇస్తానని అన్నారా లేదా? అసలు నామినేషన్ నాదా మీద? అబ్బా ఆగండి. సపోర్ట్ చేయడానికి వచ్చారా? బాండ్ కదా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బాండ్ కదా, ఈమెది ఆయనది బాండ్ కదా, మీరు మాత్రమే బాండ్ పక్కనది బాండ్ కాదు. హెల్తీ బాండ్స్ మీ అన్‌హెల్తీ బాండ్స్. హెల్తీ అన్‌హెల్తీ బాండింగ్. రీతు అయితే ఫస్ట్ నుంచి ఒక్కొక్క రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఒక్కొక్క సేఫ్ గేమ్ ఆడుతూ అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. అదే మాధురి గారు కూడా ఫస్ట్ లో ఎవరితో మెయింటైన్ చేయలేదు, కానీ ఇప్పుడైతే ఒక్కొక్కరిని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. అది లాస్ట్ వీక్ లో కూడా చెప్పాను. అయితే ఏమైందంటే కొత్తగా ఎంటర్ అయిన శ్రీజ, అదే రీఎంట్రీ ఇచ్చిన శ్రీజ, అందరు బాండింగ్ అంటారు కదా, మీరు ఎలా నామినేట్ చేస్తారు, మీరు ఎవరు నామినేట్ చేస్తారు అని మాధురి ఛాన్స్ ఇచ్చింది. మాధురి ఏం చేసింది, తిన్నగా వెళ్ళి రీతుని నామినేట్ చేసింది. అందుకే ఈ వారం నామినేషన్ లిస్ట్ లో రీతు కూడా ఉంది. రీతు ఉంది, తర్వాత మాధురి గారు ఉన్నారు, తనుజ ఉంది, ఎంఎన్యూలు ఉన్నాడు, రాము ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. పవన్ కూడా ఉన్నాడు, కళ్యాణ్ కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ లిస్ట్ లోకి వస్తే రాము కానీ శ్రీనివాస్ కానీ ఎలిమినేట్ అవ్వచ్చు ఈ వారం. చూద్దాం ఏమవుతుందో. అదే ఎలా నామినేట్ చేస్తుందని శ్రీజ మాధురి కావడం జరిగింది. శ్రీజ మాధురిని డైరెక్ట్ గా శ్రీజ నామినేట్ చేస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.